అందరికీ నమస్కారం అండి. ఇక్కడ నేను చూపించబోతున్న వీడియో బల్గంపేట అమ్మవారి గుడి దగ్గర ఉన్నామండి. అక్కడ వీడియో చూపిస్తున్నాను మీకు. ఎందుకంటే నేను ఫస్ట్ టైం ఇప్పుడు యూట్యూబ్ స్టార్ట్ చేస్తున్నాను. అందుకని అమ్మవారి దయ నాకు కలగాలని ఫస్ట్ అమ్మవారి వీడియో పెట్టుకుంటున్నాను. అమ్మవారు అంటే నాకు చాలా ఇష్టం అండి. ఆమె నా కోరికలు అన్నీ తీర్చింది. అందుకే ఈ కోరిక కూడా అమ్మవారు తీర్చాలని అమ్మవారికి నమస్కరిస్తూ యూట్యూబ్ మొదలు పెడుతున్నానండి. మనం చూసింది అమ్మవారి గుడి ప్రాంగణంలోనండి. లోపలికి వస్తే ఇక్కడ గుమ్మడికాయలతో దీపాలతో ఉంటుంది. ఇక్కడ అమ్మవారి గుడి వైపున వినాయకుడు గుడి మధ్యలో ఒక పైపు కనపడుతుంది చూసారా, అది అమ్మవారి నూతిలో ఉన్న వాటర్ ఇక్కడికి వస్తాయండి. అవి తాగితే రోగాలన్నీ నివారణ అవుతాయి. ఇక్కడ అమ్మవారి చీర నేసే ప్లేస్ అండి. ఇక్కడ చాలా దేవుళ్ళ ప్రతిమలు ఉంటాయి. ఇక్కడ పరశురాముడు, జమతాగ్ని, అమ్మవారు, ఆయన భర్త, కుమారుడు, ఆమె కొలువై ఉన్న ఫోటో అండి. ఇక్కడ రకరకాల ప్రతిమలు చాలా ప్రశాంతంగా ఆహ్లాదకరంగా ఉంటాయండి. ఇక్కడ చుట్టూ ఇక్కడ ఉన్నది అమ్మవారికి యజ్ఞం చేస్తారు. నుయ్యి అని చెప్పాను కదా, అది లోపలికి వెళ్ళాలి. గర్భగుడి మాట, అమ్మ గర్భగుడి. ఆమె నూతిలో ఉంటారండి. ఆ వాటరే మనకి బయటకు వచ్చేది మాట. అది చాలామందికి తెలీదు, నాకు మొన్నే తెలిసింది. ఈ వీడియో తీస్తున్నప్పుడు లోపలికి ఎలా ఉందో లేదో తెలియదు, కానీ చాలా కొంచెం ఖాళీ ఉన్నది. అదే శుక్ర, మంగళ, ఆదివారం అయితే మనకి అమ్మని చూడలేము కూడా. చాలామంది చూడలేక వెనక్కి తిరిగి వెళ్ళిపోతారు. కానీ ఖాళీ రోజు కనుక నేను గుడికి వచ్చామండి. మేము అమ్మవారి వీడియో తీయగలిగాము. ఇక్కడే తెలిసింది ఆ నూతిలో వాటర్ ఆ పైపు ద్వారా వస్తుంది అని. ఇక్కడ అమ్మవారి ప్రసాదాలు ఇచ్చే ప్లేస్ అండి. ఇక్కడ రకరకాల ఫొటోస్, విగ్రహాలు, గవ్వలు, గాజులు, కుంకుమ, పసుపు ఇవన్నీ ఉంటాయండి. మనం తీసుకోవచ్చు, అంటే కొనుక్కోవచ్చు. ఈ కొంచెం ముందుకు వెళ్తే ఇక్కడ శారీస్ ఉంటాయి. ఇవి కూడా మనం కొనుక్కోవచ్చు. చాలా రీజనబుల్ రేట్లోనే ఉంటాయండి. ఎందుకంటే ఇక్కడ అమ్మవారిని మొక్కు తీర్చుకుని అమ్మవారికి శారీస్ పెడతారు కదా, అవి అండి. ఇక్కడ చూసారా, ఈ ప్లేస్లోనే మనం వడి బియ్యం ఇస్తామండి అమ్మవారికి, అంటే తలంబ్రాల బియ్యం ఇస్తాము. ఈ అమ్మవారి పెళ్ళికి పోసిన తలంబ్రాల బియ్యం మాట. అయితే ఇక్కడ ఆ బియ్యాన్ని కూడా మనకి కొంచెం అమ్ముతారు, చిన్న చిన్న ప్యాకెట్స్ తీసి. ఇక్కడ అమ్మవారికి బోనం ఇచ్చే ప్లేస్ అండి. మనం కొంచెం బోనంలో తీసుకెళ్ళిన ప్రసాదం ఏదైతే ఉందో అది ఆ గిన్నెలో పోసి మనకి మిగతాది ఇస్తారన్నమాట. ఇంకా గుడి వెనుక వైపు దూరంగా ఉన్న వాళ్ళు అమ్మవారికి బోనం ఇక్కడే వండి సమర్పించుకుంటారు. ఇక్కడే అన్నీ అమ్ముతారండి. పువ్వులు, గాజులు ఇవన్నీ ఇక్కడే అమ్ముతారు. అమ్మవారికి కావలసిన వస్తువులన్నీ గుడి దగ్గరే దొరుకుతాయి. ఇంకా రూమ్స్ కూడా ఉంటాయండి. ఈ చల్లని తల్లి అందరినీ ఆదరించాలని నేను భగవంతుని కోరుకుంటూ, అలాగే మీతో పాటు నేను కూడా ఉండాలని కోరుకుంటున్నాను. నమస్కారం అండి. మీరు కూడా నా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఆదరించండి.